గారితో మాట్లాడు. ఎస్ నాగేంద్ర గౌడ్ గారు, ఏదైతే మీ పార్టీ వాళ్ళు అంటే మీ పార్టీ సపోర్టర్స్ అక్కడ నామినేషన్ వేయడానికి వెళ్ళినప్పుడు మమ్మల్ని కిడ్నాప్ చేశారు, కాంగ్రెస్ సంబంధించినటువంటి సపోర్టర్స్, అలాగే బెదిరించారు, చంపేస్తామని బెదిరించారు, నామినేషన్ వేయొద్దన్నారు, కారులో ఎత్తుకెళ్లారు, ఇవన్నీ రకరకాల వార్తలు వింటున్నాము. వాళ్ళు కంప్లైంట్ చేసింది కూడా చూసాం. కానీ మరి ఇక్కడ కాంగ్రెస్ నాయకులు అవి వ్యక్తిగతంగా మాత్రమే చూడాలి, వ్యక్తులకు మధ్య ఉన్నటువంటి వివాదాలుగా చూడాలి తప్ప దీనికి రాజకీయ రంగు పులిమి ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఈ పార్టీకి సంబంధించిన వ్యక్తులు అనేది అది ఆ రంగు పులమొద్దు అనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు ముఖ్యమంత్రి గారే స్వయాన అక్కడున్న పట్టణాల్లో మున్సిపాలిటీస్ల మీటింగ్లు పెట్టి సభల లోపలనే మాట్లాడుతున్నాడు. ఏంది అంటే మంచి వ్యక్తులను తీసుకురండి అని ఏ విధంగా అయితే చెప్తుండో నా దగ్గరకు వచ్చి నా దగ్గర కూర్చొని సంతకాలు పెట్టించుకొని చేసేటి వ్యక్తులను గెలిపిమని అంటే దాని మాట ఏంది మేడం అంటే ఆయన పార్టీ వాళ్ళను గెలిపియండి అని చెప్పి పరోక్షంగా ఆయన ప్రచారం చేస్తున్నాడు, ఎన్నికల ప్రచారం చేస్తున్నాడు. ముఖ్యమంత్రి గారే స్వయాన ఇది పార్టీ రహితంగా ఎన్నికలు జరుగుతుంటే ముఖ్యమంత్రి గారే ఆ విధంగా ప్రస్తావన జరుగుతున్నప్పుడు కిందున్న కార్యకర్తలు రెచ్చిపోతా ఉన్నారు. ఎక్కడికక్కడ ఎన్నికల వాతావరణాన్ని, ఎన్నికల కోడ్నే ఉల్లంఘిస్తూ ఉన్నారు, ఎన్నికల నియమావళినే ఉల్లంఘిస్తున్నారు, ఎక్కడికక్కడ కిడ్నాప్లు చేస్తున్నారు, అడ్డుకుంటున్నారు, తెలంగాణ పోయి డాగ్లు వేస్తున్నారు, యాక్షన్లు అంటున్నారు. అన్ని రకాలుగా ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతలేవు అనేది ఇది ఒక నిదర్శనం. ఒక్కటి ఏంది మేడం అంటే ఈరోజు పంచాయతీరాజ్ వ్యవస్థ అంటే పల్లెలే పట్టుకొమ్మలు దేశానికి అని ఆ రోజు వాళ్ళ అంటే గతంలో ఉన్న ప్రభుత్వాలనే వాళ్ళకి చెప్పింది, ఎప్పుడైతే పల్లెల అభివృద్ధి జరుగుతాయో దేశం అభివృద్ధి జరుగుతుందని. ఈ విధంగా ఉన్న సిస్టమ్ నుంచి ఈ పంచాయతీరాజ్ సిస్టమ్, లోకల్ బాడీస్ వ్యవస్థను ఏదైతే ఏర్పాటు చేసిందో, ఈవెన్ మున్సిపాలిటీస్ కానీ, జిహెచ్ఎంసీలు కానీ, లేకుంటే జిల్లా పరిషత్తులు కానీ, మండలాలు కానీ, స్థానికంగా సర్పంచులు కానీ, పట్టుకొమ్మలు అంటున్న ప్రభుత్వాలు ఒకవైపు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి, ప్రభుత్వాలు వాళ్ళ దగ్గర చట్టాలు చేస్తున్నారు కాబట్టి స్థానిక సంస్థలను ఎప్పటికప్పుడు కూడా వికేంద్రీకరణ అనే చెప్తూ కూడా స్థానిక సంస్థలను బలోపేతం చేయాలని ఏ ప్రభుత్వాలు కూడా ఆలోచన చేసే పరిస్థితి లేదు. మేము ఒక్కటేమంటున్నామంటే 10 సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఏం చేసిందంటే కేసీఆర్ గారి నాయకత్వం లోపల ఏదైతే ఎన్నో సంవత్సరాల నుంచి మా తాండాలు మాకు స్వయం పరిపాలన కావాలి, మా ప్రాంతాన్ని మేము ఏలుకుంటాం, మా తాండకి ఏం కావాలో మేము పరిపాలన చేసుకుంటాం